టీవీ9 సమాచార స్రవంతిని మీకు సమర్పించిన వారు అజయ్ టూత్ బ్రషెస్, బెటర్ బ్రష్ బెటర్ కేర్, మనగాడు సిమెంట్, నాగార్జున సిమెంట్. గవర్నమెంట్ సర్వెంట్ అనే పదానికి అసలైన అర్థం ఈ జిల్లా కలెక్టర్ విధి వంచితుల్ని అక్కున చేర్చుకుంటూ అందుబాటులో ఉన్న వనరుల్ని వారి జీవితాల్ని బాగు చేయడానికి వినియోగిస్తున్నారు. మనసుంటే చాలు మంచి చేయడానికి మార్గాలెన్నో అని చేతల ద్వారా నిరూపిస్తున్నారు. అధికారానికి మానవత్వం తోడైతే అంధకారంలో మగ్గిపోతున్న ఎన్నో మానవ జీవితాల్లో వెలుగు నింపవచ్చంటూ మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఆయన మెదక్ జిల్లా కలెక్టర్ వెంకటేశం. ఒక మంచి పని చేయాలంటే మంచి హృదయం ఉండాలి. మంచి హృదయం ఉన్నా అది సాధించాలంటే గట్టి సంకల్పం కావాలి. అది 100కో కోటికో ఏ ఒక్కరికో ఉంటుంది. ఆ ఒక్కరు కొన్ని వేల జీవితాలకు, వారి కుటుంబాలకు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తారు. ఆ ఒక్కరిలో ఒకే ఒక్కడి అవిశ్రాంత శ్రమ గురించి, అది సాధించిన ఫలితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ధనికులు ఎంతమంది ఉన్నారో పేదవారు అంతకు రెట్టింపున్నారు. మానసికంగా కుంగిపోయి, శారీరకంగా అలసిపోయి, నా అన్నవారి అండదండలేక బిక్కుబిక్కుమనుకుంటూ జీవించేవారు మనకు తరచూ కనిపిస్తూ ఉంటారు. వీరంతా చిరిగిన బట్టలతో, చెదిరిన జుట్టుతో, దెబ్బలతో, రక్తంతో దర్శనమిస్తారు. వారిని పట్టించుకునేవారే ఉండరు. కానీ వీరి కోసం నేనున్నానంటూ ముందుకొచ్చారు మెదక్ జిల్లా కలెక్టర్ వెంకటేశం. ఈ విషయం గురించి నేను చాలా ఏళ్ళుగా అండి, ఆల్మోస్ట్ 10 to 15 years గా ఈ విషయం గురించి నేను రెగ్యులర్ గా ఆలోచిస్తున్నానండి. అయితే ఎప్పుడైతే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా నాకు ఆ పొజిషన్ రాగానే జిల్లాలో ఉండే అందరికీ మంచి చేయాలనే అవకాశం ఉండే పొజిషన్ ఇది. కాబట్టి ఆ పొజిషన్లో ఫస్ట్ పర్సన్ హూ షుడ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ మీ ఇస్ ది పూరెస్ట్ పర్సన్, మోస్ట్ అన్కేర్డ్ ఫర్. అలాంటి వాళ్ళకి చేయాలనే దాంతో, ఇలాంటి వాళ్ళని రిహాబిలిటేషన్ చేయాలనే ప్లాన్తో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఆల్రెడీ అలాంటివి కొంత పని చేస్తున్న వ్యక్తి మనోహర్ అనే వ్యక్తి నాతో తారసపడ్డప్పుడు ఇమీడియట్గా వీటిని చేయాలని ఇద్దరం నిర్ణయించి ఆయన వర్క్ చేయడం, నేను గవర్నమెంట్ తరఫు నుండి ఫైనాన్షియల్గా, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కానీ మొత్తం ఇచ్చి కంప్లీట్గా దీన్ని ఒక మంచి కాన్సెప్ట్గా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఒకరోజు సార్ దగ్గరికి వెళ్ళాను. సో వెళ్ళి, సార్ ఇదిగో మీ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, మరి మీరు ఈ విధంగా చేస్తున్నామని ఇచ్చారు సార్, మరి నేను ఈ విధంగా ఫలానా ప్రోగ్రామ్ అని చెప్పి సార్కి ఫొటోస్ సీడీ చూపించాను. సో ఎప్పుడైతే నేను ఫొటోస్ చూపించానో సార్ వెంటనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సో నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, స్టార్ట్ చేయని చెప్పి అన్నారు. సో సారు ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఇక నా యొక్క సంతోషానికి అవధులు లేవు, అంతులు లేవు. మానవత్వానికి మచ్చగా ఉన్న ఇటువంటి దృశ్యాలు చూసినప్పుడల్లా తనకు కడుపు తరుక్కుపోయేదని, చిన్నతనం నుంచే ఇటువంటి వారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేదని చెప్తారు కలెక్టర్. అందుకే వికలాంగులు, అనాథలు, అభాగ్యులు తన జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే వారిని గుర్తించి కాపాడి వారి ఆలనా పాలనా చూసుకోవాలని నిర్ణయించారు. 2 పూటలా వీరికి పట్టడన్నం పెట్టాలని అనుకున్నారు. మనోహర్ అనే మరో సంఘ సేవకుడి ఆసరాతో, స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యుల, పోలీసుల సహకారంతో వీరికో మంచి జీవితాన్ని కల్పిస్తున్నారు. Once the cases land in the hospital and we are providing accommodation and all good accommodation and good diet we are giving immediately. మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి సరైన టైంకి ఫుడ్ ఇవ్వడము, షెల్టర్ ఇవ్వడము, అవన్నీ చేయడం వల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైం దే కన్వర్ట్ ఇంటూ నార్మల్ పీపుల్ అమ్మా. ఒకప్పుడు రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద వెర్రి చూపులతో తచ్చాడే ఈ మూగజీవులకు ఇప్పుడు ప్రాణం పోశారు కలెక్టర్. జీర్ల వస్త్రాలతో ఉండే వీరిని తీసుకొచ్చి శుచి చేసి వీరికి మంచి బట్టలిచ్చి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. వీరిలో చాలా మంది ఒకప్పుడు గౌరవప్రదమైన జీవితాలను గడిపిన వారే. కానీ కాలం కలిసిరాక ఇలా మారిపోయారు. వీరిప్పుడు మళ్లీ ఆ పాత గౌరవప్రదమైన జీవితాన్నే కోరుకుంటున్నారు. కాట కలిస్తే ఇక్కడికి ఒక ఆయన తీసుకొచ్చిండు. నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దులు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా. మార్నింగ్ రన్నింగ్ చేస్తుంటే గేట్ దగ్గర, రైల్వే గేట్ దగ్గర పానతో కుట్టిండు. ఒక జగన్ అన్న ట్రైన్ అన్నలు జగన్ కుట్టిండు. అది అందుకే ఇప్పుడు జ్ఞాపశక్తి లేదమ్మా, నాకు హాకీ ఆడతలే ఇప్పుడు. మెదక్ జిల్లాలోని 1200 గ్రామాల్లో ఇప్పటికే 650 గ్రామాల్లోని మానసిక వికలాంగులకు, భిక్షగాళ్లకు నిలువనీడ కల్పించిన కలెక్టర్ వెంకటేశం వీరి కోసం ఇంకా ఎంతో చేయాలన్న ప్రణాళికతో ఉన్నారు. ఇప్పుడు రిహాబిలిటేషన్ దిశగా, బిల్డింగ్స్, వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దిశగా ఇప్పుడు ప్లాన్లు మొదలు పెట్టాం. మా గురించి ఆలోచించేవారు ఒకరుంటారు,
మా కోసం పరితపించే హృదయం ఒకటుంది అని తెలిసిన ఈ పీడిత గుండెలకు ఒక భరోసా, వారి జీవితాలకు పరమార్థాన్ని కల్పిస్తున్న ఐఏఎస్ వెంకటేశంకి హ్యాట్స్ ఆఫ్. పేదవారి గురించి, అణగారిన వారి గురించి ఆలోచించి వారి కోసమే పరిశ్రమించే ఇటువంటి వారు కనీసం ఒక్కరైనా ఉంటే చాలు. ఎక్కడో ఒక చోట మెరుగైన సమాజం కోసం ఓ మంచి పని చేయడానికి ఒకే ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. నేను సైతం అంటూ కదిలితే చాలు. ఇదిగో ఇలా మరెందరో నీ వెంటే నేనున్నానంటూ ఈ మహాప్రస్థానంలో మీతో పాటు కదులుతారు. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతారు.